వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఈరోజు రాజకీయాల విషయానికి వస్తే పులివెందల నుండి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ గెలుస్తూ ఉంటాడు కదా, కడప కంచుకోట. సో అయితే ఆ పులివెందల్ని ఎస్సీ రిజర్వ్గా చేసేటువంటి ఉద్దేశంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి మన స్టూడియోకి వచ్చారు దాసరి విజ్ఞాన్ గారు. దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి ఇంకా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజ్ఞాన్ గారు, ఏంటండి ఇది? అంటే చంద్రబాబు రాజకీయ చాణక్యుడు అంటారు కదా, దాంట్లో భాగంగా ఈ పావు కలుపుతున్నాడా? అవ్వచ్చు, తప్పులేదు. అంటే నీ ఉనికి లేకుండా ఇప్పుడు మనకి ఇక్కడ కేసీఆర్ ఆనవాళ్ళే లేకుండా చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి మొత్తం అన్ని రీబ్రాండింగ్ చేసినట్టుగా, అసలు జగన్ ఈ స్టేట్లోనే ఉండొద్దు అన్నట్టుగా అనుకుంటే ఏమేం చేస్తే బాగుంటుందన్న ఆలోచన వస్తే అసలు నిలబడ్డ నియోజకవర్గం ఏదైతుందో ప్రజెంట్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి సీట్ అనుకుంటాను. జనరలే, అది రిజర్వ్డ్ ఏం కాదు. దాన్ని ఎస్సీకి రిజర్వ్ చేస్తే ఎట్లుంటుంది అనుకున్నాడు. బేసికల్లీ ఇప్పుడు మొన్న ఎలక్షన్లో కూడా 32 మంది రెడ్లు గెలిచారు. అందులో 24 మంది టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళే. నెక్స్ట్ మాదిక సామాజిక వర్గం నుంచి 14 మంది గెలిచారు. 13 మంది మాదిక నుంచి, 13 మంది టీడీపీ. మాల సామాజిక వర్గానికి చెందిన 15 మంది గెలిచారు. అందులో 13 మంది మళ్ళీ వీళ్ళే, టీడీపీయే. అండ్ నెక్స్ట్ క్షత్రియులు ఒక 7, ఇది వీళ్ళకే వచ్చింది. కాపు సామాజిక వర్గము ఒక 18 ఉంటే 9 టీడీపీ, 9 జనసేన, మొత్తం వీళ్ళకే వచ్చేసాయి. కాపులు అయితే A to Z వీళ్ళే ఉన్నారు, ఇంకేం లేదు. సో ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి రిజర్వ్డ్ మహిళా రిజర్వేషన్ ఉంటే పులివెందులని చేశారనుకో, నెక్స్ట్ టైం అక్కడ నుంచి ఒక మహిళ నిలబడాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఆమె ఎస్సీ అయి ఉండాలి. అంతే. మన తెలంగాణలో కూడా కొన్ని సీట్లు ఉన్నాయి, అది రిజర్వ్డ్. అవును, ఎస్సీలే ఉండాలి. ఇప్పుడు బెల్లంపల్లి ఎస్సీ రిజర్వ్డ్, అట్లా కొన్ని ఉంటాయి. ఆ విధంగా దాన్ని రిజర్వ్ చేశారు, జనరల్ లేకుండా రిజర్వ్ చేశారు అనుకో. ఇప్పుడు ఈయన ఇంకో నియోజకవర్గం ఎత్తుక్కోవాలి. ఎక్కడికి వెళ్తాడు? మహా అయితే ప్రొద్దుటూరు పోతే పోవచ్చేమో, లేకపోతే ఆయనకి ఇంకా అక్కడ కడప జిల్లాలోనే కొద్దిగా ఏదో వెతుక్కోవాలి అక్కడక్కడ. ఇంకంత మించి ఎటు పోవడానికి ఛాన్స్ లేదు. ముందు పులివెందుల నుంచే ఈయన లేపేస్తే తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అన్నట్టుగా ఒక ప్లాన్ వేస్తే, ఇప్పుడు అది కానీ ఎన్నికల సంఘం నుంచి రావాలి. యాక్చువల్గా ఇప్పుడు ఈయన అనుకుంటే అయ్యేది కాదు, ఈసీ తీసుకోవాలి నిర్ణయం. ఈసీని ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కానీ కేంద్రం కానీ కొంచెం ఆలోచనలు చేసి వీళ్ళ మీ పిటిషన్ని తీసుకుంటే, ఒకవేళ వాళ్ళు సరేనండి అని ఒక సంతకం చేశారంటే ఇంకా అంతే క్లోజ్. పులివెందుల నుంచి అసలు జగన్ అనే కాదు, ఏ రెడ్డి నిలబడ్డానికి లేదు. అవును, అంటే సామాజిక సమీకరణాల విధంగా కూడా అక్కడ ఎస్సీలు ఉన్నారట, మెజారిటీ ఉన్నారు. వాళ్ళంత మంది ఉన్నారు అక్కడ, రెడ్లే లేరు అండి, ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం, బాపట్లలో ఎస్సీలు ఎక్కువ ఉన్నారు. అవును, 60% ఎస్సీలు ఉంటే అక్కడ క్షత్రియులు గెలుస్తున్నారు. బ్రాహ్మణ్స్ క్షత్రియులు వాళ్ళు గెలుస్తున్నారు. అదొక వింత ఉంటది. ఇక్కడ కూడా చాలా మంది ఎస్సీలు ఉన్నారు. అండ్ ఇంకోటి ఎస్సీకి ఇవ్వడం వల్ల ఏముంటంటే క్రిస్టియన్లు ఎక్కువ ఉన్నారు. జగన్ ని నమ్ముకొని చాలా మంది కన్వర్టెడ్ క్రిస్టియన్లు ఉన్నారు. ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్లు. అవును, వాళ్ళ నుంచి ఎవరో నిలబడతారు. అవును, అంతే. అట్లా ఆలోచన వచ్చింది వీళ్ళకి. అది అక్కడ చాలా మంది ఉన్నారు ఎస్సీలు, బోల్డ్ మంది. నన్ను అడిగితే ఒక 50% పైగానే ఉన్నారు అక్కడ మోస్ట్లీ. అంటే అది కన్వర్టెడ్ క్రిస్టియన్లు వాళ్ళంతా. మా జగన్ అని ఉన్నాడు కదా, మా విజయం ఉంది కదా అని చెప్పి అక్కడికి వచ్చారు. బ్రదర్ అనిల్ తరఫున కన్వర్ట్ అయిన వాళ్ళంతా కూడా. సో ఉన్నారు, అట్లా పావు కదిపాడు అనమాట. సో ఇప్పుడు 100% అది ఎస్సీ. అండ్ మర్చిపోయాను, నెక్స్ట్ టైం నుంచి మహిళా రిజర్వేషన్ బిల్ వస్తే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లుకి మొన్న ఆమోదం తెలిపారు వాళ్ళు. 33% మహిళలు ఉండాలని ఉంది. అప్పుడు అది చాలా ఈజీగా అయిపోతుంది. దాంట్లో ఇవ్వాల్సి దీన్ని కన్సిడర్ చేస్తారు. అవును. ఓకే, ఇది అండి ఏదైతే పులివెందల పులిబిడ్డ అని అనుకునేటువంటి జగన్ ఈసారి బహుశా పులివెందుల నుంచి కాకుండా వేరే దగ్గర నిలబడే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో. ఇలాంటి తాజా విషయాల గురించి తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.